ఈ ఫాల్గుణ పౌర్ణమి రోజున మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి వారికి కూడాను అంగరంగ వైభవంగా కళ్యాణం అనేటటువంటిది జరుగుతుంది. అక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కళ్యాణం చేస్తారు. మంగళగిరి అంటే మంగళ నిలయం అనేటటువంటి పేరుతో మొదట్లో పిలిచేవారట. ఆ తర్వాత గిరి అంటే కొండ కదా, తర్వాత కాలక్రమేణా అది మంగళగిరిగా మారిందని చెప్తూ ఉంటారు చరిత్రకారులు, పెద్దలు చెప్పేటటువంటి మాట. మనం ఈ ఆలయాన్ని కనుక గమనించినట్లయితే దిగువ భాగంలో 3 చోట్ల నరసింహస్వామి ఉంటాడు. అంటే కొండ కింద ఒక స్వామి ఉంటాడు. తర్వాత దాదాపుగా 400 మెట్లు ఎక్కిన తర్వాత అక్కడ ఉండేటటువంటి స్వామి పానకాల స్వామి, ఆ స్వామి ఉంటాడు. ఆ పైన ఇంకా గనక ఎక్కినట్లయితే గండాల స్వామి అని అంటారు ఆయన్ని. అంటే మనకి ఏదైనా సరే గండ దీపాలు పెడుతూ ఉంటారు. మనకు ఉన్నటువంటి గండాలు ఏవైనా ఉన్నప్పుడు అక్కడ మొక్కుకొని వారు అక్కడ గండ దీపం అనేటటువంటిది గండాల స్వామి అని అక్కడ ఎక్కి పెడుతూ ఉంటారు. అట్లా 3 చోట్ల వెలిశాడు స్వామి. మంగళగిరి అంటే ఏంటి అంటే లక్ష్మీదేవి స్వయంగా వచ్చి అక్కడ కూర్చుందట, తపస్సు చేసిందిట. అందుకు గాను అక్కడ దాని పేరే మంగళము. అంటే ఏమిటి? శుభప్రదమైనటువంటిది అని అర్థం కదా. అందుకు లక్ష్మీదేవి అక్కడ కూర్చొని తపస్సు చేశారు కాబట్టి అమ్మవారు దానికి ఆ పేరు వచ్చిందని కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారి యొక్క మనం గమనించినట్లయితే ఈ పానకాల స్వామిని పేరు ఎందుకు వచ్చింది అంటే ఆ స్వామికి సమర్పించేటటువంటి నివేదన ఏమిటంటే పానకం సమర్పిస్తారు. ఈ పానకాన్ని ఎందుకు సమర్పిస్తారు అని అంటే చరిత్రకారులు చెప్పేటటువంటి మాటే కాదు, మనకి శాసనాలు కూడా చెప్తూ ఉన్నటువంటిది ఏమిటంటే అక్కడ స్వామి వెలిశాడు అని. నరసింహుడు అంటే మనకు తెలుసు, దశావతారాల్లో ఉన్నటువంటి 4వ అవతారం మత్స్య కూర్మ వరాహ నరసింహస్వామి అవతారం. అంటే ఇటు మనిషి సగరూపంగాను మృగం సగరూపంగాను కూడాను కనబడుతుంది కదా. సింహరూపము మనిషి, నరము అంటే నరుడు అంటే ఎవరు? మానవుడు కదా. అదేవిధంగా సింహము సగంగాను మనిషి సగంగాను ఉన్నటువంటిది ఆ స్వామి నరసింహస్వామి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యో నమామ్యహం అని చెప్పి ఈ స్వామిని కనుక నమస్కరించినట్లయితే ఆ స్వామి యొక్క కృప కటాక్ష వీక్షణాలు అందరిపైన కూడా ఎల్లవేళలా కూడా ఉంటాయి అని చెప్తూ ఉంటారు. ఆ స్వామి ఎంతో ఉగ్రంగా ఉంటాడు. ఉగ్రం వీరం, చూడటానికి ఎలా ఉంటాడు? ఉగ్రం వీరం, చాలా ఉగ్రంగా ఉంటారు. భీషణం భద్రం, పక్కనే అంటూ ఉంటాడట, నీకు నేనున్నాను రా అని చెప్తూ ఉంటాడట. మృత్యో నమామ్యహం, మృత్యువుకే మృత్యువుగా ఉంటాడట ఈ స్వామి. అందుకని ఈ స్వామిని గనక ఎవరైతే గనక పూజిస్తారో వారికి అపమృత్యు దోషాలు అనేటటువంటివి ఏమీ కూడాను వారి దరి చేరవు అని చెప్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి స్వామి యొక్క మహత్యం ఏమిటయ్యా అనంటే, ఉదాహరణకి 2 బిందెల పానకం అనేటటువంటిది స్వామికి మేము సమర్పిస్తామని మొక్కుకున్నాం అనుకోండి. ఆ స్వామికి ఒక్క బిందె పోయగానే గుటుక్ అనే సౌండ్ వస్తుంది, శబ్దం వస్తుంది. అంటే ఒక్క బిందె కరెక్ట్గా అవ్వగానే శబ్దం అనేటటువంటిది బయటకు వస్తుంది. వచ్చి ఆ స్వామి నోట్లో నుంచి ముఖము మొత్తం అంతా రూపమంతా ఉండదు, అక్కడ నోరు మాత్రమే తెరుచుకున్నట్లు మనకు కనపడుతూ ఉంటుంది. అందులోనే పోస్తారు ఆ పానకం. ఆ పానకం అంతా కూడాను పోసిందంతా కూడా లోపలికి వెళ్తుందని అనేక మంది వేరే రకంగా ఆలోచించి చూస్తే వారు లోపలికి వెళ్ళి చూసినటువంటి వారు ఇప్పటికీ రాలేదు, కనపడలేదు అని కూడా చాలామంది చెప్పేటటువంటి మాట. అంటే భగవంతుడు ప్రత్యక్షంగా అక్కడ ఉన్నటువంటి స్వామి నరసింహస్వామి, ఆ స్వామి ఆ రూపంలో అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాన్నంతా కూడా అది లావా అన్నమాట, చల్లబరచడానికి ఆ స్వామి ఆ రూపంలో వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రాంతవాసులందరినీ కూడాను పరిరక్షిస్తున్నాడు స్వామి. అందుకు గాను మనం ఏదైతే నమస్కారం చేసుకుంటామో స్వామికి 2 బిందెలు పోస్తాము అని, స్వామి 2 బిందెల పానకం చేయిస్తామయ్యా నమస్కారం చేసుకుంటే మనం కనుక మొక్కుకున్నట్లయితే ఒక బిందె పోయగానే గుట్టుకు అని శబ్దం వస్తుంది. అందులో నుంచి తీసి ప్రసాదంగా వారు ఏం చేస్తారు, మిగతాది ఏదైతే ఇంకొక బిందె ఉందో దాంట్లో కలుపుతారు. కలిపి దాన్ని మనకి ప్రసాదంగా ఇవ్వటం జరుగుతుంది. ఈ నరసింహస్వామి యొక్క మహత్యము చాలా గొప్ప. ఈ స్వామిని ఎవరైతే దర్శించుకుంటారో వారికి స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని ప్రత్యక్షంగా అక్కడ ఉన్నటువంటి శాసనాల ద్వారా తెలుస్తోంది. వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఆ స్వామివారికి పరమభక్తులట. పరమభక్తులైతే 11 గోపురాలు ఉన్నటువంటి గాలి గోపురాన్ని ఏర్పాటు చేశారు వారు. ఆ స్వామివారి యొక్క అనుగ్రహం ఏ విధంగా ఉన్నది అని, ఆ స్వామివారిని ఏ విధంగా సేవించారు అని ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి శాసనం వేయించడం జరిగింది. మనం ఇప్పటికీ నేటికి గనక చూసినట్లయితే ఆ శాసనం ద్వారా ఆ స్వామివారి యొక్క మహత్యం మనకి కనపడుతుంది. ఆ స్వామివారి యొక్క కళ్యాణం ఈ పౌర్ణమి రోజున, ఫాల్గుణ పౌర్ణమి రోజునే
స్వామివారి యొక్క కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ తర్వాత తెల్లవారుజామున కళ్యాణం, ఆ సాయంత్రం అంతా కూడాను చక్కగా రథములో ఊరేగింపు చేస్తారు. ఊరేగింపు అనే మాట ఇప్పుడు నేటి కాలంలో మనందరం వాడుతున్నాము, కానీ ఊరెరిగింపు ఊరెరిగింపు అంటే స్వామివారి యొక్క కళ్యాణానికి వెళ్ళగలిగినటువంటి వాళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి చూస్తారు, వీక్షిస్తారు. అటువంటి వాళ్ళు వెళ్ళలేనటువంటి వారందరికీ కూడాను మాకు కళ్యాణం జరిగింది అని చెప్పటానికని స్వామివారిని ఊరంతా కూడా ఊరెరిగింపు చేస్తూ ఉంటారనమాట. అది ఆ విధంగా పెద్ద రథం అనమాట. ఆ రథోత్సవంలో అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క ఊరేగింపు అనేటటువంటిది జరుగుతుంది. ఆ స్వామి యొక్క అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు అందరిపైన ఉండాలని, ఇంకొకటి అక్కడ పైన ఉన్నటువంటి లక్ష్మీదేవి తపస్సు చేసిందని చెప్తాం కదా, అక్కడ ఉన్నటువంటి అమ్మవారు కూడా రాజ్యలక్ష్మి అమ్మవారు. మనకి ప్రత్యక్షంగా అక్కడ అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చు. అమ్మవారికి కూడాను పసుపు కుంకాలతో చక్కగా పూజా కార్యక్రమాలని నిర్వర్తిస్తూ ఉంటారు అనునిత్యము అక్కడ అర్చకులు. స్వామివారి యొక్క అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపైన ఎల్లవేళలా ఉండాలని మనఃపూర్వకంగా కోరుకుంటున్నాను.